ఢిల్లీ టార్గెట్ గా ఉగ్రవాదులు బిగ్ స్కెచ్ వేశారు. కారు బాంబు పేలుడు వెనుక సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఎన్ఐఏ దర్యాప్తులో నమ్మలేని వాస్తవాలు వెలువడుతున్నాయి. దేశ రాజధానిలో వరుస పేలుళ్లకు భారీ కుట్ర జరిగినట్టుగా తెలుస్తోంది. 26/11 ముంబై దాడుల తరహాలో ఎర్రకోట, ఇండియా గేట్, ప్రముఖ ఆలయాలు, రైల్వే, మెట్రో స్టేషన్లలో ఒకేసారి పేలుళ్లకు కుట్ర పన్నారు. అనుమానితులు, నిందితుల విచారణలో విషయాలు వెలుగులోకి వచ్చాయి. వరుస పేలుళ్లకు జనవరి నుంచే స్కెచ్ వేసినట్టుగా తెలుస్తుంది. పేలుళ్లకు 200 ఐఈడీలను సిద్ధం చేసే పనిలో ఉన్నట్లుగా కూడా సమాచారం. పేలుడు వెనుక జైషే మహమ్మద్ ఉగ్ర ముఠా ఉన్నట్లుగా ఎన్ఐఏ గుర్తించింది. దీంతో మరింత ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది ఎన్ఐఏ. జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ, హర్యానా పోలీసుల నుంచి కేసు డైరీలను తీసుకొని ఎన్ఐఏ విచారిస్తోంది. ఢిల్లీ పేలుళ్ల తర్వాత ఒక్కసారిగా జాతీయ భద్రతా దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ చేపట్టిన విచారణలో అనేక వాస్తవాలు బయటపడుతున్నాయి. మొన్న ఫరీదాబాద్ డాక్టర్స్ టెర్రర్ గ్రూప్ ఏదైతే ఉందో అక్కడి నుంచి వెలువడ్డ అంశాల ఆధారంగా ఎన్ఐఏ దర్యాప్తులో అనేక విస్తుగొల్పే అంశాలైతే బయటపడ్డాయి. వాస్తవానికి జమ్మూ కాశ్మీర్, హర్యానా అలాగే ఢిల్లీ ఈ కారిడార్ను చేసుకొని వీళ్ళంతా కూడా కుట్రలకు తెరలేపారన్నది ఎన్ఐఏ అధికారుల వాదన. అది కూడా సరిగ్గా 26/11 సరిగ్గా ముంబై పేలుళ్ల తరహాలోనే దేశ రాజధానిలో వరుస పేలుళ్లకు ఉగ్రవాదులు కుట్రపడినట్లుగా విశ్వసనీయ వర్గాలు సమాచారం అందింది. వీరిలో టార్గెట్ లిస్టులో ఎర్రకోటతో పాటు ఇండియా గేట్ వంటి ఇతర ప్రముఖ కట్టడాలు కూడా ఉన్నట్టుగా దర్యాప్తు వర్గాలను ఉటంకిస్తూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి. ఇందుకోసం భారీగా బాంబులు కూడా తయారు చేసినట్లుగా పేర్కొన్నాయి. ఎర్రకోట దగ్గర పేలుడు ఘటనపై ముమ్మరంగా దర్యాప్తు సాగుతుంది. అందులో భాగంగా అనుమానితులు, నిందితులను విచారించి వారి నుంచి కూపీ లాగుతున్నారు. పేలుడు కారణమైన ఈ డాక్టర్స్ టెర్రర్ మాడ్యూల్ వెనుక పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మహమ్మద్ ఉగ్రముఠా ఉన్నట్టుగా ప్రాథమికంగా గుర్తించారు. వరుస పేలుళ్ల కోసం దేశ రాజధానిలో ఉగ్రవాదులు జనవరి నుంచి వ్యూహరచన చేసినట్లుగా విచారణలో తేలినట్టు తెలుస్తోంది. ఈ టెర్రర్ మాడ్యూల్ అత్యంత శక్తివంతమైన 200 ఐఈడీలను సిద్ధం చేసే పనిలో కూడా ఉన్నట్టుగా ఆ దర్యాప్తులో వెల్లడైంది. ఎర్రకోట, ఇండియా గేట్, కాన్స్టిట్యూషన్ క్లబ్, గౌరీశంకర్ ఆలయం దాంతో సహా దేశవ్యాప్తంగా కొన్ని మేజర్ రైల్వే స్టేషన్, షాపింగ్ మాల్స్ దగ్గర పేలుళ్లకు పాల్పడాలని వీరు కుట్ర పడినట్టుగా దర్యాప్తులో వెల్లడైంది. ఇక ఈ టెర్రర్ మాడ్యూల్పై ఇటీవల జమ్మూ కాశ్మీర్, హర్యానా, యూపీ సెంట్రల్ ఏజెన్సీస్ జాయింట్గా నిర్వహించిన ఆపరేషన్లో అమ్మోనియం నైట్రేట్, పొటాషియం నైట్రేట్ సహా సల్ఫర్తో కూడిన 2900 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక ఢిల్లీలో పేలుడు జరిగిన ప్రాంతం నుంచి 40 నమూనాలను ఫోరెన్సిక్ అధికారులు సేకరించారు. ఇందులో కూడా అమ్మోనియం నైట్రేట్ ఆనవాళ్ళతో కూడిన అత్యంత శక్తివంతమైన మరొక పేలుడు పదార్థం కూడా ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. ఢిల్లీ పేలుడు కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేస్తుంది. ఇందుకోసం 10 మంది స్పెషల్ టీంతో ఒక బృందం అయితే ప్రస్తుతానికైతే తీవ్రంగా శ్రమిస్తోంది. జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ, హర్యానా పోలీసు నుంచి ఆ కేసు డైరీలను తీసుకొని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కార్యకలాపాలు, వారికి అందిన ఆర్థిక సహకారం గురించి ఆరా తీస్తున్నారు. బుధవారం సాయంత్రం ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్తో ఎన్ఐఏ డీజీ కీలక భేటీ కూడా నిర్వహిస్తున్నారు. సో మొత్తం మీద 200 పేలుళ్లకు దేశవ్యాప్తంగా ఈ దుర్మార్గులు కుట్రపడినారనేది జాతీయ దర్యాప్తు సంస్థ విచారణలో వెల్లడైన విస్తుగొల్పే అంశాలు. ఇవన్నీ కూడా 26/11 ముంబై దాడులు ఏ రకంగా జరిగాయో ఆ రకంగా దేశ రాజధాని ఢిల్లీలో పేలుళ్లకు వరుస పేలుళ్లకు కుట్రపడినట్టుగా తెలిసింది. మొన్న జరిగిన ఎర్రకోట పేలుల్లో దాదాపు 13 మంది మరణించారు, అనేక మంది గాయపడ్డారు. వీళ్ళందరూ కూడా ఈ పేలుళ్లకు పాల్పడ్డ ఆ ముగ్గురు దాదాపుగా ఆ కారులో ఉన్నట్టుగా తెలిసింది. ఆ ముగ్గురులో డాక్టర్ ఉమర్ ఎవడైతే ఉన్నాడో పేలుడు సమయంలో I-20 వాహనాన్ని నడిపిన ఆ డాక్టర్ ఉమర్ ఎవడైతే ఉన్నాడో 10 రోజుల ముందు ఆ కారు కొనుగోలు చేసి అండర్ గ్రౌండ్ వెళ్ళినట్టుగా తెలుస్తోంది. సో దేశ రాజధాని ఢిల్లీలోని లాల్ కిలా సమీపంలో జరిగిన I-20 కారును ఆ డాక్టర్ ఉమర్ నబీ అనేవాడు 10 రోజులకు ముందు కొనుగోలు చేసి అక్టోబర్ 29న ఆ కారును కొనుగోలు చేసి వెంటనే పొల్యూషన్ సర్టిఫికేట్ తీసుకున్నాడు, కాలుష్య నియంత్రణ ధృవపత్రం తీసుకున్నాడు. ఆ తర్వాత అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయిన తెలిసింది. కారు ఎక్కడుందో ఖచ్చితంగా అయితే తెలియదు. కానీ ఈ కారు పేలుడుకు ముందు 10 రోజులుగా అల్ ఫలా యూనివర్సిటీ దగ్గర ఉన్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా
పోలీసులు మాత్రం అక్కడ లేరని చెప్తున్నారు. మరి ఎక్కడికి వెళ్ళాడు, ఈ 10 రోజులు ఏం చేశాడు, ఇదే ఇప్పుడు అంత చిక్కని ప్రశ్న. ఈ పొల్యూషన్ సర్టిఫికేట్ తీసుకున్న టైంలో అయితే 3 వ్యక్తులు కారు నుంచి బయటకు వచ్చారు. వారు ఎవరనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు కొన్ని రోజులుగా పోలీసులు తన సహచరులను వరుసగా అరెస్టు చేయడం, దీంతో టెన్షన్కు గురై ఆందోళనకు గురైన ఈ ఉమర్ నబీ నవంబర్ 10న కారును తీసుకెళ్లి ఢిల్లీ వైపు వెళ్ళినట్లు తెలుస్తోంది. సో ఉమర్ నబీ కారును కొనుగోలు చేసినప్పటికీ యజమానిగా సల్మాన్ పేరుంది. దీంతో పోలీసులు గురుగ్రామ్లో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. 2014 మార్చిలో సల్మాన్ పేరిట కారు కొన్నారు. ఆ తర్వాత కారు దేవేంద్ర అనే వ్యక్తికి అమ్మేశాడు. ఆ తర్వాత సోను అనే వ్యక్తికి వెళ్ళింది. తర్వాత పుల్వామాకు చెందిన తారిక్ దగ్గర చేరింది. ఇట్లా చాలామంది చేతులు మారారు. తర్వాత ఆ యాజమాన్య బదిలీకి సంబంధించిన ఎలాంటి రిజిస్ట్రేషన్ కూడా లేదు. కేవలం ఓనర్లు మారారు తప్ప రిజిస్ట్రేషన్లు ఎవరూ చేయించుకోలేదు. ఇక దీంతో నకిలీ పత్రాలతో కొనుగోలు ఈ అమ్మకాలు కొనుగోలు జరిగినట్టుగా నిర్ధారణ అయింది. సో మొత్తం మీద ఈ డాక్టర్స్ టెర్రర్ మాడ్యూల్ ఏదైతే ఉందో వీళ్ళంతా కూడా చాలా పెద్ద స్కెచ్ వేశారు. ఇదంతా కూడా చాలా పెద్ద నెట్వర్క్గా తెలుస్తోంది. ఎందుకంటే డాక్టర్లంటే ఎవరికి అనుమానం రాదని బహుశా ఈ టెర్రరిస్టులు తమ పంథా మార్చినట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే వేరువేరు రూపాల్లో టెర్రరిజం అనేది ఎప్పుడు ఎలాగైనా అంటే వాళ్ళ ఏకైక ఎజెండా విధ్వంసమైనప్పుడు అది ఏ రూపంలో అయినా చేయొచ్చు. ఆఖరికి పవిత్రమైన వైద్య వృత్తిని కూడా వదలలేదు. వైద్యుల్నే టార్గెట్ చేసుకున్నారు. అల్ ఫలా యూనివర్సిటీ అనేది ఫరీదాబాద్లో ఇదొక టెర్రరిస్ట్ హబ్గా మారిందనే విమర్శలు కూడా ఉన్నాయి. ఆ అల్ ఫలా యూనివర్సిటీలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నాడో ముజమ్మిల్ కావచ్చు, ఆదిల్ కావచ్చు, ఈ నబీ ఎవరైతే ఉన్నాడో వీళ్ళంతా, ఈ ఒక లేడీ డాక్టర్, వీళ్ళంతా కూడా అక్కడి నుంచే, ఈ గ్యాంగ్ అంతా అక్కడి నుంచే. వీళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి అంటే జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ, హర్యానా, యూపీ ఇదంతా ఒక కారిడార్గా పెట్టుకున్నారు. ఇక్కడి నుంచి ఒక్కొక్క అరెస్టు చేసుకుంటూ వస్తుంటే కాశ్మీర్ నుంచి ఫరీదాబాద్ వరకు, ఢిల్లీ వరకు కూడా వరుసగా వీళ్ళ దగ్గర 100 కిలోల ఎక్స్ప్లోజివ్స్, అమ్మోనియం నైట్రేట్, తర్వాత సల్ఫేట్, ఇట్లాంటి రకరకాల పేలుడు పదార్థాలు, ఇంకా కొత్త రకమైన పేలుడు పదార్థాలు కూడా దొరికినట్టు తెలిసింది. ఎక్కడి నుంచి వచ్చాయి, వీళ్ళందరికీ ఎట్లా సమకూర్చుకున్నారు అనేది ఇప్పుడు ఒక అంతు చిక్కని ప్రశ్న. పాకిస్తాన్ నుంచి వీళ్ళందరికీ కూడా జైషే మహమ్మద్ నుంచి గైడ్లైన్స్ వస్తుంది. జైషే మహమ్మద్ నుంచి గైడ్ చేస్తున్నారు. ఈ టెర్రర్ మాడ్యూల్కు, ఈ సోకాల్ డాక్టర్స్ టెర్రర్ మాడ్యూల్కి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆదేశాలంటే తుర్కీ నుంచి వస్తున్నాయి, టర్కీ నుంచి వస్తున్నాయి. టర్కీలో వ్యూహరచన చేస్తున్నారు. ఈ జైషే హ్యాండ్లర్స్ ఎవరైతే ఉంటారో, జైషే టెర్రరిస్టులు ఎవరైతే ఉంటారో తుర్కీలో అంటే టర్కీలో మకాం వేసి, టర్కీలో వ్యూహరచన చేసి, టర్కీ నుంచి జమ్మూ కాశ్మీర్ వయా అటు నుంచి ఢిల్లీ, హర్యానా, యూపీ, ఇంకా బెంగళూరు, బీహార్, ముంబై, హైదరాబాద్ ఇలా రకరకాల మేజర్ సిటీస్లో దేశవ్యాప్తంగా పేలుళ్ళు జరపాలి, విధ్వంసం చేయాలి. ఇదే వీళ్ళ ఏకైక ఎజెండా. ఫండింగ్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది? టర్కీ నుంచి వస్తుంది, తుర్కీ నుంచి వస్తుంది. ఇది కేవలం భారత్లోనే కాదు, బంగ్లాదేశ్లో కూడా ఈ జమాతుల్ అనే కార్యాలయానికి టర్కీ నుంచే ఫండింగ్ వస్తుంది. అంతేకాదు మొన్న ఆపరేషన్ సింధూర్లో మనపైన పోరాటానికి కూడా టర్కీ వాళ్ళే డ్రోన్లు ఇచ్చారు, టర్కీ వాళ్ళే కొన్ని మిసైల్స్ కూడా ఇచ్చారు చిన్నపాటి. కేవలం యుద్ధ సామాగ్రిని సమకూర్చడమే కాదు, అక్కడ నుంచి టెక్నీషియన్లు కూడా వచ్చి డ్రోన్లు మన మీదకి ఎగరేశారు, యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు టర్కీకి చెందిన దుర్మార్గులు. ఏమైనంటే ఇస్లామిక్ బ్రదర్హుడ్ పేరుతో పాకిస్తాన్కు సహకరిస్తామంటారు. పాకిస్తాన్ చేసే దురాగతాలకు, అరాచకాలకు వంతపాడుతూ టర్కీ ఒక ద్రోహిగా మిగులుతోంది. దీనంతరికి కూడా టర్కీలో వ్యూహరచన చేస్తే ఢిల్లీలో పాచికలు వేద్దామని వీళ్ళ ప్లాన్. ఇది చాలా పెద్ద స్కెచ్. ఈ స్కెచ్ ఎంతలా ఉందంటే దాదాపు 200 పేలుడు పదార్థాలను, 200 ఐఈడి పేలుడు పదార్థాలను తయారు చేసి దాన్నంతటినీ కూడా 26/11 ముంబై అటాక్స్ ఎలా అయినాయో, సిఎస్టీ అలాగే తాజ్ ఇంకా ముంబైలోని చాలా ప్రాంతాల్లో ఎలా అటాక్స్ అయినా వరుసగా కరాచీ నుంచి సముద్ర మార్గం ద్వారా వచ్చి వరుసగా ఎలా చంపుకుంటూ వెళ్ళారో దాదాపు 167 మందికి పైగా, 200 మందికి పైగానే అంటారు. సో వీళ్ళందరినీ ఎలా చంపారో అలాగే ఢిల్లీలో కూడా ఎర్రకోట, ఇండియా గేట్, అలాగే చాలా గోపురాలు, గుళ్ళు ఉన్నాయి. ఢిల్లీలో చాలా మార్కెట్లు ఉన్నాయి. ఇలాంటి ప్రముఖ ప్రదేశాల్లో దేశ రాజధాని నేషనల్ క్యాపిటల్ ఢిల్లీలో
వరుస పేలులకు కుట్రలు జరిపారనేది చాలా క్లియర్. ఎప్పుడైతే ఫరీదాబాద్లో వీళ్ళంతా పట్టుబడ్డారో ఆ డాక్టర్ సోకాల్ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆమె ఆ డాక్టర్ లేడీ డాక్టర్ని పట్టుకున్నప్పుడు ఆమె ఈ జైషే మహమ్మద్ ఉమెన్ వింగ్కి ఆమె ఇండియా చీఫ్ అట. సో ఆమె ద్వారా మొత్తం వ్యవహారాలన్నీ బయటకు వచ్చాయి, రకరకాల అంశాలు బయటపడ్డాయి. అంతెందుకు మన హైదరాబాద్లో రాజేంద్ర నగర్లో దొరికిన ఈ మొయినుద్దీన్ అనే వీడు ఒక డాక్టరే. వీళ్ళందరూ కూడా ఈ డాక్టర్ టెర్రర్ మాడ్యూల్ ఏదైతే ఉందో, డాక్టర్లు అయితే ఎవరికి డౌట్ రాదు, పవిత్రమైన వైద్య వృత్తిలో ఉంటారు, అందరికీ సేవ చేస్తారు, అందరికీ అందుబాటులో ఉంటారు. పైగా ఏదైనా జబ్బు వచ్చినా రోగం వచ్చినా వాళ్ళ దగ్గరికి పోతాం కాబట్టి డౌట్ రాదు ఎవరికి. సో ఆ రకంగా వీళ్ళందరినీ కూడా ఈ రకంగా టెర్రరిస్టులుగా తయారు చేసి డాక్టర్ టెర్రర్ మాడ్యూల్గా తయారు చేసి మన దగ్గర దొరికిన రాజేంద్ర నగర్లో దొరికిన డాక్టర్ అయితే వాడు ఇంకా దారుణం. వాడు కంప్లీట్గా ఆముదం వ్యర్థాలు ఏదైతే ఉంటాయో దాని నుంచి రైజిన్ తయారు చేసి ఆ విష పదార్థాలను ప్రసాదాల్లో, అలాగే ఫుడ్ కోర్ట్లలో, ఆహార పదార్థాల్లో, గుళ్ళు గోపురాల దగ్గర, మార్కెట్ల దగ్గర దాన్ని స్ప్రెడ్ చేసి జనాల్ని చంపుదామని ప్లాన్. అంటే దుర్మార్గం. ఎక్కడ ఎలాగైనా సరే జనాల్ని చంపాలి, విధ్వంసం చేయాలి, ఇదే వీళ్ళ ఏకైక ఎజెండా. సో ఢిల్లీ, హర్యానా, జమ్మూ కాశ్మీర్ పోలీసుల నుంచి ప్రస్తుతం ఎన్ఐఏ దర్యాప్తులో ఇవన్నీ కూడా విస్తుగొల్పే అంశాలు బయటపడ్డాయి. ఈ మొత్తం అంశాలని ఒక్కసారిగా క్రోడీకరించుకొని వీళ్ళంతా కూడా ఈ మొత్తం పేలులకు ఢిల్లీని కేంద్రంగా చేసుకొని దాదాపు 200 ఐఈడీలను తయారు చేసి పేలులు జరుపుదామని ప్లానింగ్ వేసుకున్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తం మీద ఈ మొత్తం వ్యవహారానికి సరిగ్గా వ్యూహరచన అంతా కూడా ఓవరాల్గా టర్కీ నుంచి జైషే హ్యాండర్లతో సమావేశమై కుట్రకు తుదిరూపించినట్టు కూడా దర్యాప్తులో వెల్లడైంది. వాస్తవానికి దీపావళి పండుగ సమయంలోనే జనసమ్మర్దం ఉన్న ప్రదేశాల్లో దాడులు చేయాలని ప్లాన్ చేసినప్పటికీ అది ఫెయిల్ అయింది. తర్వాత ఇప్పుడు చేశారు, మొన్న చేశారు. ఇప్పుడు ఇది 10వ తారీఖున దీపావళి రోజే చేద్దాం అనుకున్నారు కానీ కుదరలేదు. సో 10వ తారీఖున చేద్దాం అనుకున్నారు. 10వ తారీఖున వాస్తవానికి అది రవాణా చేస్తుండగా దాని రవాణాకు చేస్తుండగా పేలిపోయిందని కొన్ని వాదనలు ఉంటే పక్కాగా అది ఒక ఆత్మాహుతి బాంబర్ కానీ మనకు అర్థమవుతుంది, ఆత్మాహుతి దాడి కానీ అర్థమవుతుంది. అందులో ఉన్న నబీ ఎవడైతే ఉన్నాడో సరిగ్గా సిగ్నల్ దగ్గర రాగానే కారును నెమ్మదిగా పోనిచ్చు. ఇంకా అక్కడ దగ్గరలోనే ఈ ఎర్రకోటకు దగ్గరలోనే ఒక మందిర్ ఉంది, మసీద్ ఉంది, ఒక గురుద్వారా ఉంది, ఇవన్నీ ఉన్నాయి. అంటే జనసబ్బర్ధం చాలామంది ఉన్నారు. అప్పటిదాకా 3 గంటలు తిరిగాడు వాడు. ఎక్కడెక్కడి నుంచి పొల్యూషన్ చెక్ అయిన కాంచి ఎప్పుడైతే హర్యానా నుంచి ఢిల్లీ బార్డర్లో, ఢిల్లీ ఎన్సీఆర్ నేషనల్ క్యాపిటల్ రీజియన్లోకి అడుగు పెట్టాడో అలా ఒక రౌండ్ కొట్టాడు, రౌండ్ ది క్లాక్. ఇలా కుడి చేయి నుంచి ఎడమ చేయి వైపు ఇలా ఒక రౌండ్ ది క్లాక్ వచ్చి సరిగ్గా సెంట్రల్ సిటీ ఆఫ్ ఢిల్లీ, దేశ రాజధాని మధ్యలో లాల్ కిలా వైపు వచ్చాడు. ఫరీదాబాద్ నుంచి ఇలా హర్యానా గురుగాం నుంచి ఇలా మధ్యలోకి వచ్చి ఈ 3 గంటల పాటు అక్కడక్కడ తచ్చాడి సరిగ్గా జనసమ్మర్దం. సాయంత్రం ఎప్పుడు జనాలు ఎక్కువ ఉంటారు, జనాలు ఎక్కువ ఏ టైంలో ఆ ప్రాంతంలో జన సమర్థం ఉంటుంది, ఇది అదును చూసి సరిగ్గా సాయంత్రం 6:30 ప్రాంతంలో ఈ పేలులు సంభవించాయి. ఇంకా కాస్త ముందెళ్ళి ఉంటుంది, ఇంకా చాలా దారుణంగా ఉండుండే. సో 13 మంది చనిపోయారు. మొత్తం 40 శాంపిల్స్ ఫోరెన్సిక్స్ ల్యాబ్ వాళ్ళు సేకరించినప్పుడు చాలా విస్తుగొల్పే అంశాలు బయటపడ్డాయి. సో ఇదంతా కూడా ఈ డాక్టర్ టెర్రర్ మాడ్యూల్ చేసిన వ్యూహరచన కానీ తెలుస్తుంది. దీనంతటికీ పాకిస్తాన్ జైషే మహమ్మద్ స్పాన్సర్డ్ టెర్రరిజమే, ఇదే ఇప్పుడున్న ఆధారం. పక్కాగా ఆధారాలు దొరుకుతున్నాయి, ఇన్పుట్స్ దొరుకుతున్నాయి, ఇంటెలిజెంట్ ఇన్పుట్స్. ఐబీ, అలాగే ఢిల్లీ, హర్యానా యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీస్, అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్, ఎన్ఐఏ వీళ్ళంతా కూడా దర్యాప్తు చేస్తున్నారు. వరుసగా వీళ్ళ దర్యాప్తులో జాయింట్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. వీళ్ళ అందరి దర్యాప్తులో కూడా ఇప్పుడు ఇవే అంశాలు బయటపడుతున్నాయి. భారత్ ఇప్పుడు ఏ రకమైనటువంటి ఉగ్ర మూలాలు లింకులకు సంబంధించిన ఆధారాలు దొరికిన ప్రతి ఉగ్ర చర్యని యుద్ధ చర్యగా భావిస్తామని చెప్పినప్పటికీ కూడా ఈసారి ఆపరేషన్ సింధూర్ 2.0 ఉంటుందని మనం ముందస్తుగానే హెచ్చరించాం. అటు పాకిస్తాన్ మాత్రం పిచ్చి ప్రేలాపనలు పేలుతోంది. ఇది జరిగిన తెల్లారి ఇస్లామాబాద్లో బాంబు పేలుడు జరిగితే అది ఆఫ్ఘనిస్తాన్ చేసింది, భారత్ సహాయంతో ఇస్లామాబాద్లో పేలుడు చేసింది. పైగా ఢిల్లీలో జరిగింది సిలిండర్ పేలుడంట. అక్కడి నేతలు చెప్తారు, పాకిస్తాన్ వాళ్ళు చెప్తారు, ఏదో చిన్న సిలిండర్ కారులో సిలిండర్ మోసుకొని పోతుంటే పేలింది, 13 మంది చచ్చిపోయారు, అక్కడ బాంబు కాదు, జైషే మహమ్మద్ కాదు, పాకిస్తాన్కు సంబంధం లేదంటే వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు. సో ఇది పరిస్థితి. మొత్తం మీద విస్తుగొల్పే అంశాలు బయటపడ్డాయి. ఇంకా ఎన్ఐఏ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ మాత్రం ఇంకా అనేక కోణాల్లో లోతుగా దర్యాప్తు చేస్తుంది. పూర్తి స్థాయి పక్కా ఆధారాలు దొరికితే పాకిస్తాన్కు ఉంది
ముసళ్ళ పండుగ. మళ్ళీ చెప్తున్నాను, ముందుంది ముసళ్ళ పండుగ పాకిస్తాన్కి.